రారా పులి గోడా మా ఊరి పులి స్వామి మమ్మదవయ్యా తక్క తక్కిట గట్టి పట్టుకోండి. కోడి పోయిందంటే 3-4 లక్షలు పోయినట్టేనమ్మా. పగ్గాలు గట్టి లావు పట్టుకోండి. నెక్స్ట్ కూల్ డ్రింక్లు ఇవ్వాలి. మా కోడలు అక్కడ నుంచోవాలంటే మీరు కాస్త కూల్ డ్రింక్లు ఇవ్వాలి. నవధాన్యాలను గంపకెత్తుకొని సత్యన్నము మూటగట్టుకొని చూడమ్మా కోడలు చూడమ్మా. భార్యాభర్త మధ్య అరకలు తోలుకొని వెళ్ళేది మధ్యలో చిన్న సంభాషణ అండి. ఓ మావా, నేను పుట్టింట్లో ఎట్లా ఉన్నానో తెలుసా? రాజభోగాలు 10 ఎకరాల పొలం తీసుకొని వచ్చాను. ఇక్కడ ఏంది మావా నా పరిస్థితి ఇలా ఉంది అందంట. ఏంది ఏమైంది అంటే అలా నకిలీసు రావా నకిలీసు దూరం చిన్నప్పటి నుంచి ఒక చోట పెరిగినాలనే కదే. మీ మామ మీ నాన్న నాకు మేనమామే కదా అయ్యేది. ఎందుకు ఇచ్చాడే నాకు? పద్దాక ఆ మాట మాత్రం అనొద్దు, మందులోడి గిందులోడని. ఏ మాట మామ? అదే ఆ మాట. ఏ మాట? మాట మాట
చెప్పి మా నాన్న 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు అక్కడ. నువ్వేమో ఇల్లు నాకు పెళ్ళైన తర్వాత అక్క జాగ్రత్త అని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేసు. ఏంటి ఎక్కడ పడేసా? ఏంటి మందులో సంగతి మీ నాన్నకు తెలిసే చేశాడే. నువ్వు కొత్తగా ఆ మాట మాత్రం అనొద్దు. ఏ మాట? అదే ఆ మాట. ఏ మాట? మాట మాట మాటి మాటి అసలు ఈ మందులు పోవాలా? ఇదంతా లేదా? అసలు అనవసరం ఇదంతా. నాకు చీర కొని పెడతావా లేదా చెప్పు? చీర కాదే, ఇప్పుడు పిల్లాడే చదువుతున్నాడు, బీటెక్ చదువుతున్నాడు కదా, వాడికి ఎన్ని డబ్బులు అవుతుంది అంటే చీర కొనే డబ్బులతో నువ్వు బీటెక్ చదివిస్తున్నావా ఏంది? అలా కాదులేవే, మన ఇంజనీరింగ్ చదివించి హ్యాపీగా అమెరికా పంపించి మరి డబ్బులు సంపాదించాలా. అక్కడ వాస్తవంగా జరిగేది ఏంటంటే వాడు వచ్చి వీడు చూడడం కూడా చూడడు. వాడు బీటెక్ చదువుతాడు, వాడు ఎంఎస్సీ చేస్తాడు, వాడు అమెరికా పోతాడు తప్ప తల్లిదండ్రిని చూసేది ఏమి లేదమ్మా. ఆ కోటప్పకొండ వృద్ధాశ్రమానికి పోవటం తప్ప ఏం ఒరిగేది ఏమి లేదు అక్కడ. కాబట్టి కొంచెం ఆలోచించి బిడ్డ ఉంటే చాలు, బిడ్డ చదువుకుంటే చాలు, బిడ్డ తింటే చాలు. మీరు కూడా తినండి. ఆ ఎల్ఐసీలు కట్టుకోండి. ఎవరు పిల్లలు అంటే చూసేవాళ్ళు ఆ వెసులుబాటు కూడా మనం ఇవ్వట్లేదులే, మనమే పంపిస్తున్నాం మన గొప్పల కోసం. మన బడాయిలు అక్కడ గుడి దగ్గర కూర్చొని చెప్పుకునే మాటలేంది? మా అబ్బాయి అమెరికా టెక్సాస్ లో ఉంటాడు, నీకు ఒరిగింది ఏందో ఇక్కడ. టెక్సాస్ లో ఉంటే నీకు ఒరిగింది ఏంది? వృద్ధాశ్రమం చక్కబలి చేసుకోవడం తప్ప ఒరిగేది ఏమి లేదు. కాబట్టి పిల్లలు అమెరికా వెళ్ళినా అప్పుడప్పుడు వచ్చి చూడండి అయ్యా, తల్లిదండ్రులు తిన్నారా లేదా కనీసం కనుక్కోండి. మీరేం ఊరికెళ్ళరా, ఎకరాలు అమ్మి ఇక్కడి నుంచి పంపించారు, కనీసం అన్నమన్నా పెట్టండి తల్లిదండ్రులకి. మీరు కూడా అమ్మా ఇద్దరు పిల్లలు అనుకుంటే ఒకళ్ళు ఇండియాలో ఉంచండి, అక్కడ అమెరికా వెళ్ళా కూడా రమ్మని చెప్పండి అమ్మా. పెట్టుబడులు ఎక్కడే పెట్టాలా, దేశాన్ని బాగు చేయండి ఇక్కడ. సరే కానీ చాలా చాలా
చేయడు. కాబట్టి కష్టపడి పనిచేసే ఆ రైతన్న నీకు జిందాబాద్. ఏ రూబా పాట వేసుకొని ఇప్పుడు ఒక రకంగా చేసాం అనుకో, వచ్చేసారి ఎట్లా చేస్తావు తెలుసా? మేము